టెక్నో బ్రాండ్ వచ్చేసి 2 కొత్త మొబైల్స్ లాంచ్ చేసింది. ఇవి వచ్చేసి టెక్నో పోవో 7 సిరీస్. ఒకటి టెక్నో పోవో 7, ఇంకోటి వచ్చేసి 7 ప్రో. ఈ 2 మొబైల్స్ కూడా మనకు లాంచ్ చేసింది. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ వచ్చిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్స్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేగా కొత్తలో మధ్యన ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మధ్య సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టెక్నో పోవో 7 సిరీస్ గురించి మాట్లాడితే దీంట్లో మొత్తం మనకు 2 మొబైల్స్ ఉన్నాయి. ఫస్ట్ టెక్నో పోవో 7 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిజైన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్ మొత్తం మనకు కొద్దిగా ట్రాన్స్పరెంట్ డిజైన్ టైప్ ఇచ్చినారు. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం చూడడానికి బాగానే ఉంది. దాంతోపాటు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్లోన మనకు ఒక లైటింగ్ అనేది యాడ్ చేసినారు. ఇది వచ్చేసి డెల్టా ఇంటర్ఫేస్ అనేది పేరు పెట్టినారు. ఇది మనకి ఎలా వర్క్ అవుతుందంటే నోటిఫికేషన్ లైట్ లాగా వర్క్ అవుతుంది. మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా లేకుంటే కాల్స్ వచ్చినా బ్యాక్ సైడ్ లైటింగ్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం చూడడానికి బాగానే ఉంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 144 హెచ్ఎస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే వస్తుంది. ఇది మనకి ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే కాదు, ఎల్సిడి డిస్ప్లేనే. డిస్ప్లే మాత్రం మనకు కొద్దిగా యావరేజ్గానే ఉంటుంది. మనకి ఇదే బడ్జెట్లో ఇంకా ఆండ్రాయిడ్ డిస్ప్లే చిన్నగా చాలా బెటర్ ఉంటుంది. ఇది మాత్రం మనకు ఎల్సిడి డిస్ప్లేనే. రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకు ఎక్కువనే వస్తుంది, 144 హెచ్ఎస్. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ వస్తుంది. సెల్ఫీ కెమెరా 13 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి యావరేజ్ కెమెరా చూసిన. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్. ఇది మాత్రం ఒక మంచి ప్రాసెసరే. ఈ 15,000 రూపాయలు ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ మీడియాటెక్ నుంచి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 45 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు బ్యాటరీ ఫీచర్ రెండు కూడా బాగానే ఉన్నాయి. దాంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది, విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవే మనకు ఈ టెక్నో పోవో 7లో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు కొద్దిగా యావరేజ్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 15,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 1000 రూపాయలు కూపన్ ఆఫర్ వస్తుంది. మీరు కూపన్ ఆఫర్ ఆటోమేటిక్గా అది అప్లై అవుతుంది. ఫైనల్గా మనకు 14,000 రూపాయలకు వస్తుంది. దాంతోపాటు మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ వాడితే మనకు 1000 రూపాయలు తగ్గుతుంది. ఫైనల్గా మీరు అన్ని కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 13,000 రూపాయలకు వస్తుంది ఈ టెక్నో పోవో 7. ఈ 13,000 రూపాయలకి ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే ఈ మొబైల్ మాత్రం స్కిప్ చేయండి. మనకి ఇదే బడ్జెట్లో ఇంకా దీనికన్నా బెటర్ మొబైల్ ఉంది. అది వచ్చేసి పోకో M7 ప్రో. దాంట్లో మనకి ఇంకా ఆమ్లెట్ డిస్ప్లే కానీ డ్యూయల్ స్పీకర్స్, దాంట్లో మనకి ఇంకా 50 MP LVT సెన్సార్ యూజ్ చేసినారు. అది కూడా మనకు కెమెరాస్ ఇంకా చాలా బాగుంటాయి దాంట్లోన పోకో M7 ప్రోలో. ఓవరాల్ మీరు ఈ 13,000-14,000 రూపాయలకు మంచి మొబైల్ కొనాలనుకుంటే పోకో M7 ప్రో వచ్చేసి ఒక మంచి డీల్ అని చెప్పొచ్చు. ఈ టెక్నో పోవో 7 మాత్రం ప్రజెంట్ అయితే స్కిప్ చేయండి. నెక్స్ట్ సెకండ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి టెక్నో పోవో 7 ప్రో. ఇది వచ్చేసి ప్రో మోడల్. దీంట్లో కూడా మనకు బ్యాక్ సైడ్ డిజైన్ అనేది సేమ్ గానే ఉంటుంది. దాంతోపాటు దీంట్లో కూడా మనకు డెల్టా ఇంటర్ఫేస్ అనేది బ్యాక్ సైడ్ లైటింగ్ అనేది యాడ్ చేసినారు. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 144 హెచ్ఎస్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు 4500 nits దాకా పీక్ బ్రైట్నెస్. దీంట్లో మనకు ఫ్రంట్ డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్ చేసినారు. ఓవరాల్ డిస్ప్లే మాత్రం చాలా బాగుంది ఇది. ఎందుకంటే దీంట్లో మనకు 1.5K రెజల్యూషన్ కానీ రిఫ్రెష్ రేట్ కూడా 144 హెచ్ఎస్ వస్తుంది. అది కాక మనకి ఇది AMOLED డిస్ప్లే. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 64 MP సోనీ సెన్సార్ యూజ్ చేసినారు. దీంట్లో మనకు ఓఎస్ సపోర్ట్ అయితే లేదు, జస్ట్ మనకు సోనీ సెన్సార్ మాత్రమే. సెల్ఫీ కెమెరా 13 MP ఉంటుంది. కెమెరాస్ మనకి యావరేజ్ అని చెప్పుకోవచ్చు దీంట్లో కూడా. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి సేమ్ ప్రాసెసరే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్. మనకి 2 మొబైల్ కూడా సేమ్ ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇంకా మనకి ఇంకా బెటర్ ప్రాసెసర్ యూజ్ చేసింటే బాగుంటుండే. ప్రాసెసర్ మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు దీంట్లోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ ప్లస్ 45 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 30 watts దాకా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ పోవో 7 ప్రోలో. ఇది ఒక మంచి ఫీచరే. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్ విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవే మనకు ఈ టెక్నో పోవో 7 ప్రోలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు ఓకే అని చెప్పొచ్చు. ఇవి మెయిన్గా దీంట్లో డిస్ప్లే బాగుంది, మిగతా అన్ని ఫీచర్స్ కూడా మనకి యావరేజ్గా అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ మనకి 8+128GB వచ్చేసి 19,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 1000 రూపాయలు కూపన్ ఆఫర్ వస్తుంది. మీకు డైరెక్ట్గా బై చేసినప్పుడు 1000 రూపాయలు అనేది తగ్గుతుంది. అప్పుడు మనకు ఫైనల్గా 18,000 రూపాయలకు వస్తుంది. మీరు ఒకవేళ కార్డు వాడితే ఇంకా 1000 రూపాయలు అడిషనల్ తగ్గుతుంది. మీరు ఒకవేళ కార్డు అన్ని కలుపుకుంటే 17,000 రూపాయలకు వస్తుంది ఈ పోవో 7 ప్రో. ఈ 18,000 రూపాయలకి ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే ఇదే బడ్జెట్లో ఇంకా దీనికన్నా బెటర్ మొబైల్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనకి పోకో X7 కానీ, ఒప్పో K13, CMF ఫోన్ 2 ప్రో, ఇంకా మీరు 2,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే రియల్మీ P3 ప్రో కూడా వస్తుంది. దాంట్లో ఫీచర్స్ ఇంకా చాలా బెటర్ ఉన్నాయి.
ఈ మొబైల్ 18,000 కంటే అంత వర్త్ అయితే కాదు. ఈ మొబైల్ మాత్రం స్కిప్ చేయండి. దీంట్లో మెయిన్‌గా పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్ ఉంటుంది. కెమెరాస్ యావరేజ్ ఉన్నాయి. ఓవరాల్ మనకి 2 మొబైల్ కూడా తీసుకొచ్చా లేదంటే ఈ 2 మొబైల్స్ కూడా స్కిప్ చేయండి. ఈ 2 మొబైల్స్ కూడా మనకు జూలై 10థ్ ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మోడల్స్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వలే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.